నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకు శుభోదయం. నేను ఎస్ఎస్ లక్ష్మి. వ్యవసాయంలో రైతుల దృష్టి మారుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆశిస్తున్నారు. అలాగే రసాయన ఎరువులు లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించాలి అనుకున్నారు. అయినప్పటికీ ధైర్యంగా రైతు ముందుకు రాలేకపోతున్నాడు. అసలు ఎక్కడ లోపం జరుగుతోంది? ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ప్రజల్లో ఎలాంటి అవగాహన అవసరం అన్న అంశంపై మాట్లాడడానికి ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులైన విజయరామ్ గారు మనతో ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఈ అంశాలపై మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే గనక స్క్రీన్ మీద నెంబర్లు కనబడుతున్నాయి. ఆ నెంబర్లకి కాల్ చేయండి. నేరుగా విజయరామ్ గారితోనే మాట్లాడి మీరు ఆయన సలహాలు కూడా తీసుకోవచ్చు. విజయరామ్ గారు నమస్తే అండి. నమస్కారం. అది గత కొన్ని సంవత్సరాలుగా మీరు ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఉద్యమంగా తీసుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో మీకేమనిపిస్తోంది? ప్రస్తుతం రైతుల్లో రావాల్సిన మార్పులు ఏంటి? ఇది 2010లో శ్రీ సుభాష్ పాలేకర్ గారు పరిచయం కావడం జరిగింది. ఒక ప్రధాన దినపత్రికలో ఒక్క దేశీయ ఆవుతో 30 ఎకరాల సేద్యం అనేది దాని యొక్క సారాంశం. అది విన్న తర్వాత ఒక ఆవుతో 30 ఎకరాలు ఎలా జరుగుద్ది, బహుశా 3 ఎకరాలు అయి ఉండొచ్చు, ప్రింటింగ్ లోపం వల్ల 30 ఎకరాలు రాసుంటారు. నేను మనసులో అనుకున్నాను, ఆయన కలవాలి, మీ వ్యవసాయ క్షేత్రాలు చూడాలి అని కలిసినప్పుడు ముందు వ్యవసాయ క్షేత్రం కాదు, నా పుస్తకాలు కానీ నా సెమినార్ కానీ విన్నాక నీకు అర్థమవుద్ది అన్నారు. ఆ క్రమంలో అప్పుడు 2010లో ఆంధ్రప్రదేశ్ వస్తున్నాను, అక్కడికి మీరు రండి అని చెప్పారు. అది విన్న తర్వాత మొదటి అరగంటలో 9 రోజుల కార్యక్రమం అది. మొదటి అరగంటలో ఆయన చెప్పిన మన భారతదేశం యొక్క పురాతనమైన వ్యవసాయ విధానం, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది, హరిత విప్లవం తర్వాత జరిగిన విధ్వంసం ఏంటి అనేది చక్కగా ఒక అరగంట ముందు చెప్పిన తర్వాత ఇంత నష్టం జరిగింది అనేది అర్థం చేసుకుని, ఆ కేవలం నేను విన్నది కూడా అరగంటే, ఇప్పుడు కూడా ఆయన ప్రోగ్రాం నేను పూర్తిగా వినలేదు ఇన్ని రోజులు. ఆచరణాత్మకంగా నేను భూమి కొని సేద్యం మొదలు పెట్టిన తర్వాత అర్థమైంది. అంటే అసలు స్వయం సమృద్ధితో నిండి ఉన్న మన భారతదేశం ప్రతి గ్రామం కూడా ఎవరి మీద ఆధారపడలేదు. ఉపాధి కోసం గ్రామాన్ని విడిచి వేరే గ్రామం వైపు ప్రజలు ఎవరు తొంగి చూడలేదు. అంత చక్కగా ఉన్న గ్రామాన్ని హరిత విప్లవం విధ్వంసం తర్వాత వలసలు పోవటం అంటే గొప్పది అని మనం అలా అనుకుంటున్నాము. అంటే అప్పుడు ప్రభుత్వాలు, కొన్ని శక్తులు ప్రభుత్వాల మీద ఇలా ప్రభావితం చేశాయి. అంటే మీకు ఆహార భద్రత, దేశ జనాభా పెరుగుతున్నారు, స్వతంత్రం వచ్చింది అని ఇదంతా మనకి ఈ జనాభాకి ఖచ్చితంగా హైబ్రిడ్ విత్తనాలు కావాలని ఒక ఉద్దేశపూర్వకంగా చేశారు. హైబ్రిడ్ విత్తనాలు నేరుగా మనం కొనం కాబట్టి విత్తనం అధిక దిగుబడి అని చెప్పి విత్తనం కొన్న తర్వాత ఎరువులు వాడితే దిగుబడి వస్తుంది అనేది జరిగిన సారాంశం. ఈ 15 సంవత్సరాల లెక్కలు కనుక మనం చూస్తే భారతదేశంలో 3 లక్షల మంది భారతీయ రైతులు ఆత్మహత్య చేసుకున్నారనేది ఆయన ద్వారా విన్న తర్వాత, అంటే మనందరికీ అన్నం పెట్టే రైతుకి అన్నం దొరకట్లేదు. ఇది అంటే ఏ రంగంలో వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోలేదు ఈ భారతదేశంలో కూడా. అంటే వరుసగా ఒక డాక్టర్ కానీ, లేదా న్యాయవాది కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఒక పారిశ్రామికవేత్త కానీ ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు. అసలు రైతు గిట్టుబాటు రావట్లేదనో ఇలాంటి కారణాలతో ఎవరు చేసుకోలేదు. వలసలు కూడా పోలేదు. ఏ వర్గం వాళ్ళు వలసలు పోలేదు. రైతు ఒక్కడే వలసలు పోయాడు. సెక్యూరిటీ గార్డుగా, ఏటీఎం సెంటర్లో గార్డుగా, లేకపోతే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా, ఆటో డ్రైవర్గా, నగరంలో కొన్ని వేల మందితో నేను మాట్లాడితే వాళ్ళందరూ కూడా పూర్వ అనుభవం వ్యవసాయమే. మరి ఇలా వలసపోయి ఆత్మహత్య చేసుకోవటం అనేది బాధ కలిగి ఆయన ఇది ఒక ఉద్యమ స్థాయిలో చేయాలని నిర్ణయం తీసుకుని, నా వంతుగా నాకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు అని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా నేను భూమి కొని ఆచరణాత్మకంగా చేసిన తర్వాత సెమినార్ నిర్వహించాను. మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందమ్మా. గత 10 ఏళ్ల క్రితం చూసుకున్న దానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు దీంట్లోకి వస్తున్నారు. అంటే తినేది ఏంటి అనేది వాళ్ళు ప్రశ్న వేసుకుంటున్నారు. మా పిల్లలకి పెట్టేది విషయం అనేది అర్థం చేసుకున్నారు. మార్పు వస్తుంది, కానీ ఇది ఇంకా వేగవంతంగా జరగాలి. కాలర్ లైన్లో ఉన్నారండి. మోహన్ గారు కాల్ చేశారు మహబూబాబాద్ నుంచి. నమస్తే అండి మోహన్ గారు. మోహన్ గారు మాట్లాడండి విజయరామ్ గారితో. ఓకే అండి, ఆ కాల్ కట్ అయింది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. గుంటూరు నుంచి కొన్నారెడ్డి గారు కాల్ చేశారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు మాకు నవ రోడ్లు కాదు సార్, 5 కేజీలు. అంటే ఇప్పుడు ఈ టైంలో లేవండి, అంతా కూడా పంటల్లోకి రైతులకు ఇచ్చేసాము. ఇది
ఖరీఫ్ కాకపోయినా రబీలో కూడా వేసుకోవచ్చు. పంటకాలం 120 రోజులు. మళ్ళీ మీరు రబీ టైంలో సంప్రదించండి, మేము అందజేస్తాం. ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు. ఓకే అండి. అంటే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల్లోకి ప్రకృతి వ్యవసాయం చేసే విధానంలో ఏమైనా అంటే మిగతా రాష్ట్రాల్లో ఏమైనా ఎక్కువగా చేస్తున్నారా? అసలు అక్కడ ఎలా ఉందండి? దీన్ని నమ్ముతున్నారా పక్క రాష్ట్రాల్లో? చక్కగా అండి. భారతదేశంలో బాగా ప్రభావితమైన రాష్ట్రం ఏదంటే అది కర్ణాటక. కారణం ఏంటంటే మనకున్నట్టుగా వాళ్ళకి ఇంకా మనకన్నా ఎక్కువ ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. తర్వాత మఠాలు, పీఠాధిపతులు, స్వాములు, వీళ్ళందరి దగ్గరికి ప్రజలు వస్తారు. వాళ్ళ భక్తి కోసం కానీ లేకపోతే స్వామిని కలవాలని ఇవన్నీ జరుగుతుంటాయి ఆచార వ్యవహారాలు ఆధ్యాత్మికంగా. ఈ క్రమంలో మనకన్నా వాళ్ళకి ఎక్కువ అక్కడ ఇవన్నీ ఉండటం వల్ల ముందు స్వాములు పాలేకర్ గారి విధానాన్ని అర్థం చేసుకున్నారు. నేను సొంతగా ఆర్టిస్ట్ని కాబట్టి ఇవన్నీ సున్నితంగా గమనిస్తే ఎందుకు వాళ్ళంత ముందుకెళ్ళారు. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకోవాలా. ఆయన పుట్టింది కూడా అక్కడ కాదు, ఆయన మహారాష్ట్రలో పుట్టారు. ఆయన విధానాన్ని ఫస్ట్ వీళ్ళు అర్థం చేసుకున్నారు. వీళ్ళు అర్థం చేసుకుని తర్వాత వచ్చిన ప్రజలకి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టారు స్వాములు. అందుకని భారతదేశంలో మొట్టమొదటిగా ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రం అంటే అది కర్ణాటక. తర్వాత ప్రభావం మన ఉభయ రాష్ట్రాలు, తమిళనాడు. ఆయన సొంత రాష్ట్రము 3వ ప్లేస్లో ఉంది ఈ ప్రకృతి వ్యవసాయంలో. అలాగే ఇక్కడ స్వాములు కూడా ఇది జాతికి సంబంధించిన సమస్య అండి. ఇది ఒక రైతే నేరుగా నేర్చుకుని నేను వ్యవసాయం చేయాలంటే సమయం పట్టుద్ది. అంటే స్వతంత్రం వచ్చి మనకి 72 సంవత్సరాల్లో 12 సంవత్సరాలకే మొదలైంది ఈ విధ్వంసం. 60 ఏళ్ళు అయిపోయింది. ఒక రైతు నేరుగా ఈ విధానాన్ని అర్థం చేసుకుంటాకి చాలా మానసిక ఒత్తిళ్ళు, తర్వాత సామాజికంగా చాలా కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి. ఎందుకంటే ఏదో ఒకటి సూటిపోటి మాటలు అంటారు చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు. ఇది కాకుండా స్వాములే దీన్ని ఇంకా సమాజంలో ఉన్న ప్రభావితమైన సెలబ్రిటీస్ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మాట సాయం చేయాలని అంటాను నేను. అలాప్పుడు స్వాములు చేస్తే నీకు ఆ రాష్ట్రం అంతా ప్రభావితమైంది. ఇది ఒక జాతికి సంబంధించిన అంశం కాబట్టి అందరూ తల చేసి మాట్లాడి ముందుకు తీసుకువెళ్ళటానికి అందరి పాత్ర ఉంది. అన్నం తినేవాళ్ళు ప్రతి పాత్ర దీంట్లో ఉంది. ఒక గ్రూప్గా ముందుకెళ్తే తప్పితే ఎవరికి వారుగా వెళదాం అనుకుంటే ఇది గ్రూప్ అంటే కాదమ్మా. ఇప్పుడు చిన్న రైతుకి ఇది అర్థం కావాలంటే సమాజంలో ఉన్న పెద్దవాళ్ళు మాట సాయం పాలేకర్ విధాన్ని అర్థం చేసుకుని క్షేత్ర దర్శనానికి వాళ్ళందరినీ తీసుకువెళ్తాం చేయటం అనేది. ఒక జిల్లాలో కొంతమంది పెద్ద వ్యక్తులు ఉన్నారు, మేము ఏదో సాయం చేయాలి రైతులకి ఉంటారు. చేస్తున్న రైతుల దగ్గరికి వీళ్ళందరినీ ఒక బస్సులో తీసుకువెళ్ళి వాళ్ళకి సూక్ష్మంగా చూపించడం అంటే వాళ్ళు రైతులు పుస్తకంలో ఉన్న దానికన్నా బాగా అర్థం చేసుకుంటారు పొలం చూస్తే. ఆ నమూనాలు తీసుకువెళ్ళటం, క్షేత్ర దర్శనం చేయటం అనేది జరగాల్సిన పని ఉంటుంది. ఓకే అండి. నల్గొండ నుంచి కాల్ చేశారు కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు మాట్లాడండి. అయ్యా నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు ఒక ఆవుతో 30 ఎకరాలకి అది ఎరువు సరిపోతుంది అంటున్నారు, ఎట్లా చేయాలండి అది? ఇది చాలా సులువైన పద్ధతి అండి. దీన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయటానికి సంబంధించింది. రోజుకి 1 ఎకరానికి 10 కేజీలు పేడ చాలు, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, ఒక 300 గ్రాములు వరి అయితే మీరు వరి సేద్యం చేస్తే ఈ విధంగా చాలు. 10% నీళ్లతోనే ఈ పని చేయొచ్చు. తర్వాత 10% విద్యుత్తోనే చేయొచ్చు. ఇది మీరు కొన్ని క్షేత్ర దర్శనం చూస్తే అర్థమవుతాయి. నేరుగా మా కార్యాలయానికి వస్తే ఆదివారం నాడు 3 గంటల నుంచి 8 గంటలకు దీనికి సంబంధించిన వివరాలన్నీ చెప్పగలుగుతాం. పాలేకర్ గారు రాసిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, మీరు నేరుగా సంప్రదించండి, ఇంకా పూర్తి వివరాలు చెప్పగలుగుతాం. ఓకే, నారాయణ రెడ్డి గారు కాల్ చేశారు పెద్దపల్లి నుంచి. నారాయణ రెడ్డి గారు మాట్లాడండి. మేడం అయ్యా నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. మీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? దీన్ని ప్రత్యక్షంగా చూడాలంటే ఎక్కడ చూడొచ్చు? పొలాన్ని అంటే మీరు సెప్టెంబర్ 16, 23, 30 తారీఖుల్లో మీరు ఒకరోజు ముందు కార్యాలయానికి రండి. ఈ 3 రోజులు క్షేత్ర దర్శనం ఉందండి. సెప్టెంబర్ 16, 23, 30. మీకు ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు 1-2 రోజుల ముందు ఫోన్ చేయండి. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తాము. వ్యవసాయ క్షేత్రం చూడటానికి ప్రతి ఆదివారం సెప్టెంబర్ 16 నుంచి మేము అందుబాటులో ఉంటున్నాం. ఓకే అండి. హైదరాబాద్ నుంచి గోపాలం గారు కాల్ చేశారు. గోపాలం గారు మాట్లాడండి. విజయరామ్ గారు నమస్తే. అయ్యా నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. అయ్యా నమస్కారం, చెప్పండి. ఈ ప్రకృతి వ్యవసాయం మీద మాకు చాలా మక్కువ కలిగిందండి. అయ్యా ఇప్పుడు మేము
ఒక ఒక ఆవుని పెట్టుకున్నాము. ఆ. ఆ పేడను దాని మూత్రం సరిపోవడం లేదండి సరిగ్గా. మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 2 ఎకరాలండి. బోల్డ్ చేయొచ్చు. మీరు జీవామృతం రూపంలో ఇవ్వాలి. ఘనజీవామృతానికి చాలదు. ఘనజీవామృతం ఏంటంటే ముందుగా సేకరించుకోవాలి. ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. 10 కేజీల పేడ 1 ఎకరానికి ఖచ్చితంగా సరిపోతుంది. ఇంకా మీకు పూర్తి వివరాలు తెలియాలంటే కార్యాలయానికి నేరుగా రండి. ఓకే అండి. అంటే ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి తక్కువ దాంట్లోనే తెలియాలంట. చిత్తూరు నుంచి కాల్ చేశారండి చెంగల్రావు గారు. చెంగల్రావు గారు చెప్పండి, మీ సందేహం ఏంటి? నమస్తే సార్. అయ్యా నమస్కారం. గురుగారు నమస్తే. అయ్యా నమస్కారం, చెప్పండి సార్. మనము సేంద్రీయ విధానంలో చేస్తున్నాం సార్. మనకు దేశీ విత్తనము లేదు, దేశీ ఆవులు అందుబాటులో లేవు సార్. కానీ అందరూ చెందిన సేంద్రీయ ఆహారము అని చెప్పి అమ్మకాలు పెట్టి బోర్డులు పెట్టి అమ్ముతున్నారు సార్. ఇది మనము వినియోగదారులను మోసం చేసినట్టు కాదా? దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? ఉన్నదండి. మీరు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారన్నారు. సేంద్రీయ వ్యవసాయం అంటే అసలు మీరు చేసే పద్ధతి ఏంటి చెప్పండి సార్. నేను పక్కా పాలేకర్ గారి విధానం సార్. సంతోషం. దీన్ని ప్రకృతి వ్యవసాయం అనే మనం పేరుతోనే పిలవాలి. ఇప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయం అనాలైతే పాలేకర విధానం అని చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఈ పద్ధతిలో ఎవరైతే వచ్చారో అంటే భూమి పాడైపోయింది, వైవిధ్యం పాడైపోయింది, మన ఆరోగ్యాలు, మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, ఈ అన్నింటిలో కూడా హరిత విప్లవం ద్వారానే. కానీ ఇది సూక్ష్మంగా అర్థం చేసుకున్న వాళ్ళు, అంటే అసలు మనం ఏ జీవిని చంపకుండా బతకాలి, వాటిని చంపే హక్కు అధికారం మనకు భగవంతుడు ఇవ్వలేదు. ఇది అర్థం చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ తప్పు చేయరు. అంటే ఒక జీవిని చంపకుండా బతకటం అనేది రైతు ఎంత అర్థం చేసుకున్నాడో, ఆ రైతు పండించింది కూడా విషం లేని ఆహారాన్ని ఆ ప్రజలకు ఇవ్వాలనేది కూడా అర్థం చేసుకోగలుగుతాడు. అలాంటి తత్వాన్ని ముందు యథార్థ స్థితిని రైతు అర్థం చేసుకోవాలి. ఈ ప్రకృతిని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఒక సర్టిఫికేట్ పట్టుకుని ఎక్కడో పండించిన దానిని ఇది న్యాచురల్ అని చెప్పరు ఎవరు ముందు. అందుకని పాలేకర విధానాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి తప్పు చేయరు. ఒకవేళ తప్పు చేశారంటే అది పాలేకర్ గారిని అర్థం చేసుకున్నట్టే లెక్క. ఓకే అండి. రమేష్ గారు కాల్ చేస్తారు రంగారెడ్డి నుంచి. రమేష్ గారు. హలో సార్. మేడం. అయ్యా నమస్కారం, చెప్పండి సార్. ఇది వరికి మనకు తెగు వస్తుంది, ఎలాంటి మంది తెలియాలి సార్? వరికి తెగు వస్తుంది సార్. ఇది వరికి తెగు వస్తుంది సార్. తెగులు వస్తుంది. అయ్యా మీరు ఏ విత్తనాలు ఏం వాడారు, విధానం ఏ పద్ధతిలో చేస్తున్నారు? మామూలుగా మనం సాగు చేసుకొని చేస్తూ ఉంటాం సార్. ఏమండి? మామూలుగా మనం వరి వేసినప్పుడు దున్నుకొని సాగు చేసుకుంటాం సార్. అది విధానం, విత్తనం ఏంటి, పద్ధతి ఏంటి? రసాయనాలతో చేస్తున్నారా లేకపోతే మామూలుగా అలా దున్నుకుంటే వేసుకుంటాం సార్. అది ఎరువులు ఏం వాడుతున్నారు? ఎరువులు రసాయన ఎరువులు. మరి రసాయనాల నుంచి బయటికి రావాలి, మీరు హైబ్రిడ్ విత్తనాల నుంచి బయటికి రావాలి. ఈ రెండు కూడా ప్రకృతిలో లేని వస్తువులు. ప్రకృతిలో ఉన్న వస్తువులు వాడితే తెగుళ్ళు రావు, ప్రకృతిలో లేని వస్తువులు వాడితే తెగుళ్ళు వస్తాయి అన్నమాట. అంటే భగవంతుడు నేరుగా మనకిచ్చిన సంపత్తుతోనే మనం సేద్యం చేయాలి. సైంటిస్ట్ తయారు చేసిన వస్తువులు వాడకూడదు. హైబ్రిడ్ విత్తనాలు, రసాయనాలు అనేది భగవంతుడు సృష్టించినవి కావు. అందుకని దీని గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే నేరుగా నన్ను సంప్రదించండి కార్యాలయానికి. 3 గంటల నుంచి ప్రతి ఆదివారం సెప్టెంబర్ వరకు నేను అందుబాటులో ఉంటాను. తర్వాత క్షేత్ర దర్శనం కావాలంటే కూడా మేము తీసుకువెళ్తాము. ఓకే అండి. ఎడ్లపాడు నుంచి కాల్ చేశారు రామారావు గారు. రామారావు గారు మాట్లాడండి. మరి విషయం ఏంటంటే ఇప్పటిదాకా విజయరామ్ గారు దేశీ వరి వంగడాల గురించి చాలా ఆరోగ్యకరమని చెప్పారు కదా. అవునయ్యా. అట్లా కాకుండా చిరుధాన్యాలు ఉన్నాయి, అవి ఇంకా అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. దానిలో ఫైబర్, పీచు పదార్థం అధికంగా ఉంది. అది ఈ వరి కంటే కూడా ఎక్కువ ఆరోగ్యకరమైన ఆహారాలు. అందువల్ల విజయరామ్ గారు నేను అడిగేది ఏమిటంటే ఈ చిరుధాన్యాలను కూడా బాగా ప్రోత్సహించి చెప్పమని. అయితే ఒక మాగాణి రైతులకి అలవాటు, ఈ చిరుధాన్యాలు మెక్క రైతులు కూడా వేసుకోగలుగుతారు. దాని విషయం చెప్పమని అడుగుతారు. మనస్ఫూర్తిగా అభినందనండి. మీరు చెప్పింది 100కి 100% కరెక్ట్. ఒకప్పుడు ఈ రాష్ట్రాలు రెండు కూడా తృణధాన్యాలతోనే భోజనాలు జరిగినవి. తర్వాత వరి సేద్యం పెరిగింది. అది ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి ఎంతో నీరుని, భూగర్భ జలాలని వృధా చేస్తున్నాం. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, గ్రామాల్లో కూడా
సుమారు 15 నుంచి 20 రకాలు ఒకే ఎకరంలో పంటలు జరిగేవి. తృణధాన్యాలతో జరిగేవి. జొన్న రొట్టెలు, జొన్న సంకటి, ఇవన్నీ కూడా రాగి సంకటి ఇవన్నీ తినేవాళ్ళు, సజ్జలు. ఇవన్నీ తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ కూడా ఎవరికి పెరగలేదు, హాస్పిటల్ అవసరం కూడా ఎవరికి రాలేదు. ఖచ్చితంగా అండి దీన్ని మేము ప్రోత్సహిస్తున్నాము. ఇప్పుడు మేము దీని మీద కూడా పనిచేస్తున్నాము. మీరు అడిగిన ప్రశ్నకి మనస్ఫూర్తిగా అభినందనలు. రామారావు గారు అడిగినట్లుగానే ఇప్పుడు చిరుధాన్యాలు, తృణధాన్యాలు అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి. ఎగ్జిబిషన్స్ పెట్టి ఇవి అని ప్రదర్శించే పరిస్థితి కూడా మనం చేరుకున్నాం, దాఖలాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒకవేళ ఇది పాలేకర్ విధానం బాగుంది, పాలేకర్ గారికి అనేక అభినందనలు వచ్చినాయి, సర్టిఫికెట్లు వచ్చినాయి, ఆయన చేసే వాళ్ళని చాలామంది అభినందిస్తున్నారు. కొంతమంది ప్రముఖులందరూ రాజకీయ నేతలతో సహా తమ తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు తప్పితే ప్రజలకి, సామాన్యులకి దగ్గరికి అయ్యే విధంగా ఎవరు కూడా కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఎక్కడ కనబడడం లేదండి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధానాన్ని అవలంబిస్తే ఇది ప్రజలకు తీసుకెళ్ళొచ్చు అనుకుంటున్నారు మీరు? ఇది ఎలా ఉంటుందండి అంటే ఈ 5 ఏళ్ల పాలనలో మేము ఏం ప్రయోగం చేసినా దెబ్బతింటామని ఒక భయం అనేది ప్రతి ప్రభుత్వానికి ఉంది. దీనికి అంటే ఒక చిన్న రైతు పాలేకర విధానానికి రావాలంటే ఎలా భయపడుతున్నాడో, ఏమైపోద్ది, తలకిందులు అయిపోద్ది, మా బతుకులు నవ్వుతారు, పెట్టుబడి పెడితే తిరిగి రాదో అని ఒక భయంతో ఉన్నారు రైతులు. అలాగే ప్రభుత్వాలు కూడా అంతే. అంటే ఈ ప్రభుత్వాలని ఉన్న పళంగా ఒకేసారి పాలేకర్ విధానాన్ని ప్రారంభించమని ఆయన పాలేకర్ గారు కూడా కోరుకోవడం లేదు. మీకున్న పద్ధతిలో, మీకున్న వ్యవసాయ భూమిలో ఒక 10% ఈ పద్ధతిలో చేయండి. ఒక 10 ఎకరాలు ఉంటే 1 ఎకరం చేయండి, 5 ఎకరాలు ఉంటే 1/2 ఎకర్ చేయండి ఈ పద్ధతిని. దీన్ని ఆచరణాత్మకంగా నేను ఎలా చెప్పానో అదే పద్ధతిలో చేయమని ఆయన చెప్తున్నారండి. ఏ సెమినార్కి వెళ్ళినా సరే మొత్తం మారమని ఎక్కడ చెప్పట్లేదు. కానీ ఆ మాత్రం కూడా ధైర్యం చేయకపోవటం అనేది విచారకరం. అంటే ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పుడు భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చిందండి. అంటే ఒక రంగంలో వాళ్ళకి విశిష్టమైన సేవ చేసిన వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇస్తారు. అసలు ఈయన అవార్డుల కోసం ఆశించలేదు. ఆయన విధానాన్ని ప్రతి రాష్ట్రానికి పంపించి కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక గ్రామంలో 10% వ్యవసాయ విధానాన్ని, అసలు ఏంటి పాలేకర్ ఏంటి, ఒక ఆవు ఏంటి, 30 ఎకరాల సేద్యం ఏంటి, 10% నీళ్ళు ఏంటి, 300 గ్రాముల విత్తనం ఏంటి, వీటిలన్నిటి మీద సూక్ష్మంగా అర్థం చేసుకుని ఆచరణాత్మకంగా చేసి చూపించగలిగితే అక్కడ ఫలితాన్ని బట్టి ఇంకా ముందుకు దీనికి ఎలా తీసుకువెళ్ళాలనేది వాళ్ళు ఆలోచించాలి. ఆయనకి సర్టిఫికెట్ ఇష్టంలో ఏమి ఉద్యమానికి ఉపయోగం లేదండి. గుర్తింపు వచ్చింది కానీ చిన్న స్థాయి ఒక రకంగా గుర్తించారు కాబట్టి దానివల్ల ఉపయోగం ఉంది కాబట్టి ఆయన అవార్డుకి ఆయన అర్హులయ్యారు. కానీ దాన్ని ఆచరణలో జనాల్లో కూడా తీసుకువెళ్తే ఎంతో బాగుంటుంది కదా. అదే అండి అసలు జరగాల్సిన పని అది. అవార్డు కన్నా 1000 గొప్పది అది. ముందు చిన్న రైతు గ్రామాన్ని వదిలి అనాదిగా అక్కడ బతుకుతున్న వాడు వలసలో వచ్చి భార్యని పిల్లలు వదిలిపెట్టి నగరానికి వచ్చి సెక్యూరిటీ గార్డు ఎంత బాధాకరం అండి. అది నిజమా కాదనేది వాళ్ళకి కావాల్సిన వనరులు ఏంటి, ఆ 10% ఒక గ్రామంలో 10% మేము కోరుకుంటున్నాం, ఆ 10%లో చేయటానికి కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి అవి ఇచ్చి వాళ్ళకి దిగుబడి మొదటి సంవత్సరం తగ్గితే దాన్ని మార్కెట్ పరంగా ప్రభుత్వం తీసుకుని ఇప్పుడు ఆర్గానిక్ ఇండియా అని కర్ణాటకలో వాళ్ళు క్రియేట్ చేసుకుని కాశ్మీర్ తప్ప అన్ని రాష్ట్రాలకు వాళ్ళు సప్లై చేస్తున్నారు వాళ్ళు పండించినవి. అలా ఇక్కడ కూడా వాళ్ళు ఒక అందుబాటులో తీసుకొస్తే చిన్న రైతులు నిలబడతానికి అవకాశం ఉంటుంది. నకిలీ విత్తనాలు, పంట నష్టాలు, మళ్ళీ ప్రభుత్వం మీద భారాలు పడ్డాలు ఇలాంటివన్నీ లేకుండా అసలు పంటనే చక్కగా అధిక దిగుబడి వచ్చేలాగా చేసుకుంటే రైతే హ్యాపీగా బతికే పరిస్థితి ఉంటుంది. మరి కాలర్ ఉన్నారండి, రమేష్ గారు కాల్ చేస్తారు జనగాం నుంచి. రమేష్ గారు చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్కారం అయ్యా, చెప్పండి. సారు మేము ఈ ప్రకృతి వ్యవసాయం అని మీరు చెప్తున్నారు కదండి. మేము ఆల్రెడీ ఈ వ్యవసాయంలో విసిగెత్తిపోయి రసాయన ఎరువులతో చేసి వస్తుందండి. మరి చౌడు భూములలో రసాయన ఎరువులే చెప్పినాం ఇప్పటి వరకు. అయితే దీని విధానం గురించి మీరు మాకు తెలియాలంటే ఎక్కడికి రావాలా, లేకపోతే మీరు ఏమన్నా బుక్కులు దొరుకుతాయా, నేలతల్లి బాబు ఈ పాలేకర్ బాబు బుక్కులు దొరుకుతాయా చదువుకోనికి? పాలేకర్ గారి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయండి. ఇక స్క్రీన్ మీద మీకు నెంబర్లు కనబడుతున్నాయి. మీరు ఆదివారం నాడు కార్యాలయానికి రండి, మీకు అన్ని వివరాలు చెప్తాము. చాలా సులువండి ఈ వ్యవసాయ విధానం అనేది. మీరు చక్కగా మొదలు పెట్టచ్చు. ఆ ఆలోచన వస్తే చాలండి. ఇప్పుడు మీరు అన్నారు ఒక చక్కని మాట, రసాయనాలతో విసిగిపోయామని. ఇది ప్రతి గ్రామం అనుభవిస్తున్న బాధ అండి. ఇది
మీరు ఖచ్చితంగా కలవండి, మీకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము. ఓకే, బుక్స్ రూపంలో కానీ యూట్యూబ్లో కూడా దొరుకుతుందండి. అలాగే మీరు స్వయంగా వెళ్ళాలి అనుకుంటే కనుక విజయరామ్ గారు మీకు ఆదివారం రోజు కూడా ప్రతి ఒక్కరికి ఆయన అపాయింట్మెంట్ కూడా ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు స్వయంగా చూడొచ్చు అని చెప్తున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ప్రకృతి వ్యవసాయం వైపు చాలామంది మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోందండి. ఈ మార్పుని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా అండి, ఇది చాలా గొప్ప పరిణామం. చిన్నజీయర్ స్వామివారి ఆశ్రమంలో 2017లో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి 2000 మందిని మేము ఆహ్వానించడం జరిగింది. అది 9 రోజులు జరిగిన కార్యక్రమంలో మొదటి ప్రయత్నం మేము ఏం చేసామంటే, నేరుగా రైతు ఒక్కలే రావద్దు అనేది ఒక ప్రతిపాదన పెట్టాం. భార్యాభర్తలతో రండి, జంటలకు వస్తే 1000 మంది 2000 మంది రైతుల కన్నా 1000 మంది జంటలకు త్వరగా, అంటే ఇంటి దగ్గర దీని గురించి చర్చించకూడదు, మళ్ళీ ఇక్కడ భార్యాభర్తలు ఉంటే బాగా జరుగుద్ది అనే క్రమంలో చేస్తే 125 మంది మాత్రమే జంటలు వచ్చారు, అంటే ఒక 10% మంది వచ్చారు. కానీ ఇప్పుడు ఆ 125 మంది ఖచ్చితంగా వ్యవసాయం చేస్తున్నారు. ఇంటి దగ్గర ఇంకేం అపోహలు లేవు. వాళ్ళకు వచ్చిన ప్రశ్నలకి సమాధానం భార్యాభర్తలు వినటం వల్ల ఇది ఒక మంచి మార్పు అనేది జరిగిందండి. రెండోది, ఈ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ద్వారా కానీ వ్యవసాయ రంగంలో లేని వేరే దేశాల వాళ్ళు కూడా తిరిగి వచ్చేస్తాం. అంటే వారంలో అనేక మంది నన్ను కలవటంలో వాళ్ళ అనుభవాలు ఏంటంటే, ఎక్కువ రోజులు లేదు, త్వరలోనే మనం మంచి ఆహారం, మంచి సమాజాన్ని, రోగరహితమైన సమాజాన్ని, హాస్పిటల్ అవసరం లేని సమాజాన్ని చూడగలుగుతాం నమ్మకం అయితే ఖచ్చితంగా కనబడుతుందండి. ఇంకా అలాంటి మీటింగ్స్ కూడా జరగడం వల్ల ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. బాగుందండి. కాలర్ లైన్లో ఉన్నారండి, జగిత్యాల నుంచి కాల్ చేశారు భూమయ్య గారు. భూమయ్య గారు సార్ నమస్తే. అయ్యా నమస్కారం, చెప్పండి. సార్ మీరు అప్పట్లో కాల్ చేసినా అలాగే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాం అనుకుని చెప్పినాం కదా సార్. సేవ్ నుంచి తెచ్చుకున్నాం లోకల్ సీడ్స్. అయితే 4 రకాలు తెచ్చుకున్నాం మేము. అవి వరి ఫీట్ బై ఫీట్ వేసుకున్నాం సార్. 4 రకాలు మాకు 30 గుంటలకే గడిచినాయి విత్తనాలు. అయితే నారాయణ కామిని కానీ నవార కానీ ఇట్లా హైట్ బాగా వస్తుంది. హైట్ బాగా వస్తుంది. ఎన్ని రోజులు అయిందయ్యా నాటి మీరు? నాటి 35 రోజుల నుంచి 35 రోజులు అవుతుంది సార్. 35-40 రోజులు అవుతుంది. ఇది కరెక్ట్ టైము. మీరే ఒకటే మొక్క వేసుకున్నాం కానీ ఇప్పుడు 30 దాకా దీకలు వచ్చినాయి. అదేమన్నా పడిపోతుందా మరి బాగానే ఉంటుంది మాత్రం స్టాండర్డ్ ఉంది. పడదు. ఇది ప్రకృతి ధర్మం, అది మీకు ఏమి పడదు. మీరేం చేస్తారంటే 35 రోజులకు వచ్చిన దాన్ని పైన భూమి నుంచి ఒక 8 కానీ 10 అంగుళాలు కానీ ఉండేటట్టు చూసుకుని కట్ చేసేయండి మొక్కని. అలా ప్రయోగాత్మకంగా మీరు వేసిన భూమిలో 4% 4 పార్ట్లుగా చేసి ఒక్కొక్క పార్ట్ని, అంటే 4 భాగాల్లో ఒక భాగాన్ని 35 నుంచి 45 రోజులు కట్ చేయాలి. ఆ ప్రయత్నం చేయండి. మీకు ఇంకా పిలకలు పెరగడానికి అవకాశం ఉంది. ఇది హైట్ 5 నుంచి 6 అడుగులు పెరుగుద్ది. మీకు పంట నష్టం అనేది జరగదు. ఆ టైంలో గాలులు వచ్చినా సరే ఒరుగుద్దు, కానీ పంట మునక కానీ లేకపోతే అడ్డం పడటం కానీ జరగదు. అలాగే విజయరామ్ గారు, ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అంటే దీనివల్ల ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? ఇది తాత్కాలికమేనా? అస్సలు ఉపయోగం లేని పనులండి ఇవి. ఎందుకంటే అసలు ముందు రైతు నిలబెడతాక ప్రయత్నం చేయండి. అసలు రైతు ఎలా పండించాలనే దారి చూపించకుండా ఎవరో నలుగురు చేసిన దానికి వాళ్ళకి వేదికలు, సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదండి. తిన్న వాళ్ళకి ఆ భోజనం రైతు దగ్గర నేరుగా కొనుక్కుని తిన్న వాళ్ళకి అది ప్రకృతి వ్యవసాయంలో పండించిందా లేదనేది నాలిక చెప్పుద్ది, కడుపు చెప్పుద్ది. దీనికి సర్టిఫికేట్ చేతిలో పట్టుకుని పక్కన పొలంలో రసాయనాలు వేసి పండించే రైతు దగ్గర తీసుకుని నా దగ్గర సర్టిఫికేట్ ఉందని చూపిస్తే ఇది అయ్యే పని కాదండి. వాళ్ళకి ఈ స్థితిని చూపించటం, నేర్పించటం, క్షేత్ర దర్శనానికి తీసుకువెళ్ళటం జరగాలి. అలా జరగకుండా పైపోత పనులు ఎప్పటికీ శాశ్వత పరిష్కారాలు కావు. అసలు భవిష్యత్తులో కూడా ఈ సర్టిఫికేట్ అనేది పనికి మాలిన పనులండి. అసలు ఇది అవసరమే లేదు. అసలు ఏ ప్రభుత్వం కూడా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతుని నిలబెడటానికి చేయాల్సిన పనులు, ఆయన విధానాన్ని సెమినార్స్ కండక్ట్ చేయటానికి వాలంటరీగా ఉభయ రాష్ట్రాల్లో 2 ప్రభుత్వాలకి స్వచ్ఛందంగా మేము రావటానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మా దగ్గర ఉన్న విత్తన నిధిని కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైనా జిల్లాలో మోడల్గా చేయటానికి కూడా మేము సమయం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇలాంటి వాటిని అన్నింటినీ ఉపయోగించుకొని కనుక జనాల్లో నిజంగా ఇది ఒక ఉద్యమం లాగా మీలాంటి వాళ్ళతో పాటుగా అందరూ నడిస్తే ఖచ్చితంగా మనం పూర్తిగా భూమాతని కాపాడుకునే వాళ్ళం అవుతామేమో. దీనికి మొన్న మహారాష్ట్ర గవర్నర్ గారు ఆయనకు చాలా శ్రద్ధ వహించి దీన్ని పిలిపించారు. ట్రైబ్స్ ఉన్న ఏరియాలో
మహారాష్ట్రలో 3 యూనివర్సిటీలో పాలేకర విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఆయన వ్యవసాయ క్షేత్రంలో నమూనాను తయారు చేయటానికి కూడా రమ్మని ఆహ్వానించారు. ఇది ఒక మంచి పరిణామం. ఇలా ప్రతి నాయకులు కూడా ఆలోచిస్తే భవిష్యత్తులో మనం హాస్పిటల్ లేని సమాజాన్ని చూడగలుగుతాం. అవునండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయరామ్ గారు. ఇక ప్రభుత్వాల సహకారం పూర్తి స్థాయిలో అందాలి అంటున్నారు ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఉద్యమంగా తీసుకున్న విజయరామ్ గారు. ఈ ఎపిసోడ్ మీరు చూడాలి అనుకున్నా, ఇప్పటి వరకు కూడా మీకు ఫోన్ నెంబర్ కలవకపోయినా యూట్యూబ్లో HMTV అగ్రి అని కొడితే మీకు ఎన్నో విషయాలు వస్తాయి. అలాగే ఇప్పటివరకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి డైరెక్ట్ కాల్ చేస్తే కనుక డైరెక్ట్గా మీరు విజయరామ్ గారిని కూడా కలవచ్చు. ఇది ఇవాళ నెలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HMTV.